మీరు ఎక్కువసేపు కూర్చొని జాబ్ చేస్తున్నారా? మీలో ఈ ప్రాబ్లం ఉండొచ్చు. నేను మీ డాక్టర్ సందీప్ అండి, ఎండి ఇన్ హోమియోపతి, వర్కింగ్ అట్ డాక్టర్ కేర్ హోమియోపతి. నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అండి. దిస్ ఈస్ ద కామన్ థింగ్. ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలా కామన్గా చూసే కంప్లైంట్ అండి. ప్రతి ముగ్గురులో ఒక వ్యక్తికి కంపల్సరిగా ఈ కంప్లైంట్ చూస్తూ ఉన్నాము. మెయిన్గా సిట్టింగ్ ఇర్రెగ్యులారిటీస్ వల్ల కూడా ఈ కంప్లైంట్ వస్తుంది. ఎందుకంటే అతనికి షిఫ్ట్ డ్యూటీ ఉండొచ్చు, దాని వలన డిస్టర్బ్డ్ స్లీప్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. దాని వలన ఏమవుతుందంటే సెరటోనిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ మనకి ఏదైతే హ్యాపీనెస్ని కానీ ఇవన్నీ హార్మోన్స్ ఏదైతే రిలీజ్ చేస్తుందో అది చేయకపోవడం వలన మనకి పిఎంఈ కంప్లైంట్స్ అనేవి ఎక్కువగా చూస్తాం. సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ యాంగ్జైటీ యాజ్ వెల్ యాజ్ స్ట్రెస్ లెవెల్స్ అండి. అతను ఎక్కువ టాస్క్ అనేవి ఎక్కువగా హార్ట్కు తీసుకొని తను ఎక్కువ స్ట్రెస్ అయిపోయి దాని వలన మనకి కంప్లైంట్స్ అనేవి రావడం జరుగుతుంది. అట్లే అధికంగా స్మోక్ చేయడం వల్ల, అధికంగా డ్రింక్ చేయడం వల్ల కూడా ఇలాంటి కంప్లైంట్స్ అనేవి మనం డే టు డే లైఫ్లో చూడగలం. ఇంకొకటి స్క్రీన్ టైం వల్ల కూడా మనకి ఈ కంప్లైంట్స్ వస్తుంది. ఇట్ కాజెస్ డిక్రీజ్డ్ టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్, ఎక్సెస్ హీట్ వల్ల కూడా ఇలాంటి కంప్లైంట్స్ అనేవి మనం చూస్తాము. దీని ద్వారా మనకి ఈ ఎజాకులేషన్ టైం అనేది త్వరగా ర్యాపిడ్గా స్ప్రెడ్ అవ్వడం లాంటివి జరిగేసి త్వరగా ఎజాకులేట్ అయ్యేదానికి హెల్ప్ అవుతుంది. తప్పకుండా అండి. లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది ప్రాథమికంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. స్టార్టింగ్ నుంచి డే స్టార్టింగ్ నుంచి ఎలా చేస్తున్నాము, డే ఎండ్ దాకా మొత్తం ఒక షెడ్యూల్ ప్రకారంగా ప్లాన్ చేసుకొని స్ట్రెస్ లెవెల్స్ కానీ, యాంగ్జైటీ ఇష్యూస్ కానీ, టాస్క్ టైంకి కంప్లీట్ అవ్వకపోతే ఏమవుతుంది, టేక్ ఇట్ యాజ్ క్యాజువల్గా కొద్దిగా తీసుకొని దాని ప్రకారంగా ముందుకెళ్ళి చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ పాజిటివ్ ఆస్పెక్ట్తో ముందుకెళ్ళాలి అండి. అండ్ రిలేషన్షిప్లో ఏ విధమైనటువంటి ఎమోషనల్గా అటాచ్మెంట్ ఎలా ఉంది అనేది మనం గమనించుకోవాల్సి ఉంటుంది. కమ్యూనికేషన్ యాంగిల్స్ గమనించుకోవాల్సి ఉంటుంది. ఏం చేస్తే మనకి బెటర్ అవుతుంది, పార్ట్నర్ ఎలా ఫీల్ అయితే కంఫర్టబుల్గా ఉంటారు, అవన్నీ కూడా ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఫాలోఅప్లో మనం ఏంటంటే మొత్తం ప్రొసీజర్ ప్రకారంగా స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా మీ డే టు డే యాక్టివిటీస్ అన్నీ కూడా ఒకసారి ప్లాన్ చేసుకోవాలి. అది ఇన్స్ట్రక్షన్స్ మేము ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా పాటిస్తే మనకి మంచిగా బెటర్గా మన టైం షెడ్యూల్ ప్రకారంగా ఈ ఎజాకులేషన్ ఇష్యూస్ రాకుండా మనం నిర్మూలించగలం. మెయిన్గా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యే ఫుడ్ ఐటమ్స్, తర్వాత జింక్, తర్వాత మెగ్నీషియం ఎక్కువగా ఉన్న ఐటమ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అవి ఆటోమేటిక్గా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి చాలా మటుకు బెనిఫిట్స్ అనేవి మనం చూడగలం. ఆ లిస్ట్ వచ్చేసి ఏదైతే ఎక్కువగా ఫిష్ ఉంటుంది, సాల్మన్ ఫిష్ ఉంటుంది, టూనా ఫిష్ ఉంటుంది, బనానా ఉంటుంది, ఓట్స్ ఉంటుంది, తర్వాత ఆనియన్స్ ఉంటుంది, గార్లిక్ చాలా హెల్ప్ చేస్తుంది, ఇంకా బనానా హెల్ప్ చేస్తుంది, ఓట్ మీల్ హెల్ప్ చేస్తుంది. ఇలా రకరకాల ఐటమ్స్ అన్నీ కూడా మనం ఒక షెడ్యూల్ ప్రకారంగా డాక్టర్ గారిని సంప్రదించినప్పుడు వాళ్ళతో మీరు మొత్తం కేస్ డిస్కషన్ చేసినప్పుడు వాళ్ళు ఏమేమి తీసుకోవాలో అవన్నీ మీకు ఇన్స్ట్రక్ట్ చేసి మిమ్మల్ని ముందుంచి మేము నడిపిస్తామండి. దాన్ని బట్టి మనకు 100%గా మనకి ఇంకా బెటర్గా ఇప్పుడున్న టైం డిబింగ్ ఎంత ఉందో దానికంటే ఇంకా బెటర్గా చేసుకొని ఆ బెటర్ నుంచి బెస్ట్కి తీసుకొచ్చే బాధ్యత మాది. మీరు చెప్పిన డైట్, మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మీరు ఎందుకు ఫాలో చేయాలి అంటే ఇవన్నీ కూడా మీ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఎలా ఇంప్రూవ్ చేస్తుంది? బ్లడ్ సర్క్యులేషన్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్కి వెళ్ళేసి అక్కడి నుంచి మనకి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయిపోయి అక్కడి నుంచి మనకి ఈ కంప్లైంట్ని ఇంకాస్త డిలే చేసేదానికి హెల్ప్ అవుతుంది. వాటిలో ఇంకొకటి నైట్రస్ ఆక్సైడ్, అవి కూడా ఏమంటారు హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేసేసి అక్కడ ఉన్నటువంటి టిష్యూస్ని బ్లాక్ చేస్తుంది. మనం ఈ ఫుడ్, ఈ డైట్, మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఇవి పాటించడం వలన అక్కడ ఉన్నటువంటి టిష్యూస్ డ్యామేజ్ ఏవైతే జరిగి ఉంటాయో అవన్నీ కూడా మళ్ళీ క్లియర్ అయిపోయి ఇంకాస్త బెటర్గా, ఇంకా ఫాస్ట్గా మనకు ఎజాకులేషన్ ఇష్యూస్ కూడా రెక్టిఫై చేస్తూ టైం స్పాన్ కూడా పెరుగుతుంది. దీని ద్వారా ఏమవుతుందంటే మీ దాంపత్య జీవితం హ్యాపీగా ఉండడమే కాకుండా కమ్యూనికేషన్, ఎమోషనల్ యాంగిల్ కూడా పెరుగుతుంది. దీని ద్వారా ఇటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ముందుకెళ్ళచ్చు మనం. ఇటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కింద ఇవ్వబడినటువంటి డాక్టర్ కేర్ హోమియోపతి నెంబర్ని సంప్రదించండి.